హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిన్. ఈరోజు మన ఛానల్లో మంచి హెల్తీ రెసిపీ బీట్రూట్ కర్రీ చేస్తున్నానండి. హీమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నవారు బీట్రూట్ని తినడం కానీ బీట్రూట్ని జ్యూస్లో చేసుకుని తాగడం కానీ చేయాలి. అలా తాగడం తినడం ఇష్టం లేని వారు ఇలా కర్రీలా చేసుకుని రైస్తో పాటు తిన్నారంటే హీమోగ్లోబిన్ శాతం ఖచ్చితంగా పెరుగుతుందండి. బీట్రూట్తో నేను ఫ్రై కర్రీలా చేశానండి. ఇది చాలా బాగుంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ హెల్దీ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 8 వెల్లుల్లి రెబ్బలు చితగ్గొట్టి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపుని 2 నిమిషాల పాటు గరిటెతో కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పుకి సమానమండి. ఉల్లిపాయ మగ్గి కొంచెం ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి 1/2 కేజీ బీట్రూట్ తీసుకుని దాని మీద ఉన్నటువంటి పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. బీట్రూట్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ అడుగంటుకోకుండా గరిటెతో కలుపుకోవాలి. కర్రీని మూత పెట్టి ఉడికించేటప్పుడు ఎప్పుడూ కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన కర్రీ మాడకుండా ఉంటుంది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీని ఒకసారి కలుపుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అంతా కలిసేలా ఒకసారి కర్రీని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్రీని 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. బీట్రూట్లో కొంచెం ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు వేసేటప్పుడు మీ రుచికి సరిపడినంత చూసుకుని వేసుకోండి. నేను వేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయి. బీట్రూట్ బాగా ఫ్రై అయ్యి చిన్న ముక్కలుగా తయారవుతాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బీట్రూట్ ఫ్రై చాలా సింపుల్గా అయిపోయింది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.